అత్తాకోడళ్ళు శారద అనామికాలు తోపుడు బండి మీద ఇడ్లీ సామాగ్రిని పెట్టుకుని వేడివేడి ఇడ్లీ అంటూ తిరుగుతూ అమ్ముతూ ఉంటారు. దామోదర్ బండి దగ్గరికొచ్చాడు. చెప్పండి బాబుగారు, ఎన్ని ప్లేట్లు ఇడ్లీ ఇమ్మంటారు? ప్లేట్ ఇడ్లీ ఎంతమ్మా? 30 రూపాయలు సార్. అవునా, నాకో 4 ప్లేట్లు ఇడ్లీలు కావాలి. 120 రూపాయలు ఇవ్వండి బాబు. కోళ్ళ 4 ప్లేట్ల ఇడ్లీ పార్సల్ గట్టు. ఆగాగు తల్లి, ఇంకా బేరం కుదరలేం లేదు అని చెప్పగానే అత్తాకోడళ్ళిద్దరూ అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. ఏమిటి బేరం అనగానే అత్తాకోడళ్ళిద్దరూ అలా ముఖాలు చూసుకున్నారు. ముఖాలు చూసుకోకుండా ఏం చేయమంటారు బాబుగారు? ఇడ్లీల దగ్గర బేరం ఆడుతున్న మిమ్మల్ని ఎట్టా అర్థం చేసుకోవాలో అర్థం కాక మమ్మల్ని మేము చూసుకుంటున్నాము. చెప్పండి, 100 రూపాయలకి 4 ప్లేట్ల ఇడ్లీ ఇస్తారా? అట్టా కాదు బాబు, మేము అమ్ముతుంది కూరగాయల వ్యాపారం కాదు, ఇడ్లీలు బాబు, ఇడ్లీలు. నాకు తెలుసమ్మా, నాకు కళ్ళు బాగా కనిపిస్తాయి. మీ మాటల్ని బట్టి మీరు అత్తాకోడళ్ళని అర్థమైంది. మీరు అమ్ముతున్నది ఇడ్లీలని కూడా తెలుసు. ఇదంతా కాదు, 100 రూపాయలకి 4 ప్లేట్ల ఇడ్లీ ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి చాలు. ఇస్తే తీసుకుంటాను, లేదంటే వెళ్ళిపోతాను. ఇవ్వలేం బాబు, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పగానే దామోదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యో అత్తయ్య, అలా పంపించారెందుకు? 110 రూపాయలు చెప్తే సరిపోయేది కదా. ఊరుకోకోళ్ళ, మనం ఏమైనా కూరగాయలు అమ్ముతున్నావా ఏంటి? ఇడ్లీలు అమ్ముతున్నాం, పద అని చెప్పి బండిని దోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది శారద. ఇడ్లీ బాబు, ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ, ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలు, రెండమ్మా రండి అని అరుస్తూ ఉంటుంది. అత్తాకోడళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉండగా పంతులుగారిల్లు కనిపిస్తుంది. తమ ఇడ్లీ బండిని పంతులింటి దగ్గర ఆపుతారు. ఎల్లు కోళ్ళ, ఎల్లి పంతులు గారిని పిలు, గిన్నెత్తాడు, తీసుకొచ్చి ప్లేట్ ఇడ్లీ చట్నీ వేసి ఇయ్యి. అలాగే అత్తయ్య. కోళ్ళ, పంతులు గారితో జాగ్రత్త, ఆయన నాలుగు మీద మచ్చలున్న వేద పండితుడు. నాలుగు మీద మచ్చలుంటే ఏమవుద్ది అత్తయ్య? వాళ్ళు చెప్పినవి జరుగుతాయి. ఆరుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కోళ్ళ. ఆవేశం వచ్చి గనక శపిస్తే ఇక మన ఇడ్లీ వ్యాపారం మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను మామూలుగానే అడుగుతున్నాను అత్తయ్య. సర్లే కోళ్ళ, ఎల్లు అని శారద ఒప్పుకోగానే అనామిక పంతులుగారింటికి వెళ్ళింది. కాలింగ్ బెల్ నొక్కింది. పంతులుగారు బయటకొచ్చారు. అనామికని చూశారు. ఏంటమ్మా అనామిక, ఇలా మా ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కావు? పంతులు గారు, ఇడ్లీ వేడివేడిగా ఉన్నాయి, ప్లేట్ ఇవ్వండి, ఇడ్లీ వేసిస్తాను. వద్దమ్మా. ఎందుకు పంతులు గారు, మరెక్కడైనా తీసుకుంటున్నారా? మరెక్కడా తీసుకోనమ్మా. శుభ్రంగా ఇంట్లో మావిడి చేసే చిన్న చిన్న ఇడ్లీలే తింటాను. కడుపు నిండుద్ది, నాకు ప్రాణము హాయిగా ఉంటుంది. ఏమంటున్నారు పంతులు గారు? చిన్న చిన్న ఇడ్లీనా? అవి పంతులమ్మ ఇంట్లో వేస్తున్నారా? అవి తింటే కడుపు నిండుతుందా? ప్రాణం కూడా హాయిగా ఉంటుందా? అవుననామిక, నా భార్య చిన్న చిన్న ఇడ్లీలు చాలా బాగా చేస్తుంది. మీ అత్తాకోడళ్ళు 30 రూపాయలు తీసుకుని 4 ఇడ్లీలు ఇంత పల్లీ చట్నీ వేస్తారు. అవి తింటే కడుపు సగమే నిండుతుంది. మిగతా సగం ఆకలితో ఉంటే ఇంకా ప్రాణం హాయిగా ఎలా ఉంటుంది చెప్పు? అయ్యా పంతులు గారు, 30 రూపాయలకి ప్లేట్ ఇడ్లీ అన్నది మేం మాత్రమే కాదు, పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్ వాళ్ళు, మాలా ఊరంతా తిరుగుతూ అమ్మేవాళ్ళు అలాగే కదా ఇస్తున్నారు. చూడమ్మా అనామిక, మీ ఇడ్లీ మాకొద్దు. మావిడ వేస్తున్న చిన్న చిన్న ఇడ్లీలే మాకు ముద్దు. కడుపు నిండుతుంది, చక్కగా పనులు చేసుకుంటారు. ఇంక వెళ్ళు. అలాగే పంతులు గారు అని చెప్పి అనామిక పంతులుగారి ఇంటి నుంచి ఇడ్లీ బండి దగ్గర అత్తగారు శారద దగ్గరికి వచ్చేసింది. యావెందుకోళ్ళ, పంతులు గారు ఏమన్నారు? అత్తయ్య, పంతులు గారికి మనం 30 రూపాయలు తీసుకొని 4 ఇడ్లీలు ఇవ్వడం సరైంది కాదని, అవి సరిపోవడం లేదంట. అట్టాగా 30 రూపాయలకి 30 ఇడ్లీలు ఇవ్వాలంట ఏంటి? లేదత్తయ్య, పంతులమ్మగారు చేస్తున్న చిన్న చిన్న ఇడ్లీలు చాలా బాగున్నాయంట. అవి తింటే కడుపు నిండినట్టుగా ఉంటుందంట. సర్లే కోళ్ళ, ఆయన ఇంట్లో ఇడ్లీ తింటానని చెప్పినప్పుడు మనం ఏం చేయలేం కదా. పద కోళ్ళ, మనం మరింతగా ముందుకెళ్తా మన ఇడ్లీలను నమ్ముకుందాం. అలాగే అత్తయ్య అని చెప్పి అత్తాకోడలిద్దరూ ఇడ్లీలు అమ్ముకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సమయం గడుస్తూ ఉంటుంది. తిరిగి తిరిగి అత్తాకోడళ్ళ కాళ్ళు అరిచి అరిచి వాళ్ళ నోళ్ళు నొప్పులొస్తూ ఉంటాయి. కానీ ఆ రోజు ఇడ్లీలు అమ్ముడుపోలేదు. చేసేదేమీ లేక ఇడ్లీ బండిని తీసుకుని అత్తాకోడళ్ళు ఇంటికొచ్చేస్తారు. ఇంటి అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్న ప్రసాదు రమేష్లు అత్తాకోడలిద్దరూ నిరాశముఖంతో రావటంతో, ఏమైంది శారదా, అత్తాకోడలేదో పోగొట్టుకున్నట్టు ముఖాలు పెట్టారు? ఈ రోజు ఇడ్లీలు అమ్ముడు పోలేదండి. అందుకని నిరాశపడ్డం ఎందుకు? ఈ రోజు కాకపోతే రేపైనా అమ్ముడు పోతాయి కదా.
ఇవాల్టి ఇడ్లీలని రేపెట్ట అమ్ముతామండి. ఇదిగో ఈ వేటకారమే వద్దు. ఈ ఇడ్లీల్ని రేపు తిరిగి అమ్మమని చెప్పటం కాదు అర్థమైందిలేండి అని శారద అనామికతో కలిసి ఇంట్లోకి వెళ్తుంది. అత్తయ్య, నాకు ఒక ఉపాయం వచ్చింది. మనం కూడా చిన్న చిన్న ఇడ్లీలు చేసి అమ్ముదామా కోళ్ళ? అవునత్తయ్య, పంతులు గారు చెప్పినట్టు తక్కువ డబ్బులకి ఎక్కువ ఇడ్లీలు కనిపిస్తాయి. వాటిని చూడగానే సగం కడుపు నిండిపోతుంది. వాటిని తినగానే పూర్తిగా కడుపు నిండిపోతుంది. దాంతో వాళ్ళంతా చాలా సంతోషపడతారు కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంద కోళ్ళ. మరి ఆ చిన్న చిన్న ఇడ్లీలను ఎట్ట చేస్తారు? నేను పంతులమ్మ దగ్గరికి వెళ్ళి ఆ చిన్న చిన్న ఇడ్లీలను ఎలా తయారు చేస్తుందో చూసి నేర్చుకుంటానత్తయ్య. సర్లే కోళ్ళ, పంతులమ్మ దగ్గర నేర్చుకునొత్తే మనం చిన్న చిన్న ఇడ్లీలు చేసి అమ్ముకుందాం. అప్పుడు తక్కువ డబ్బులకి ఎక్కువ ఇడ్లీలు వస్తాయి కదా. అంతే కదా? అవునత్తయ్య, అంతే. కాని జాగ్రత్త కోళ్ళ, పంతులు గారు చూశారంటే నిన్ను తిడతాడు. పంతులమ్మను కొడతాడు. అది మనకు మంచిది కాదు. పంతులు గారు బయటికి వెళ్లడం చూసిన తర్వాతే నేను పంతులమ్మ దగ్గరికి వెళ్తానత్తయ్య అని చెప్పి అనామిక ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. మరుసటి రోజున అనామిక పంతులుగారింటికి వెళ్ళింది. ఇంటి బయట పంతులుగారి చెప్పులు కనిపిస్తాయి. పంతులు గారు ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి పంతులమ్మని కలవడం అంత మంచిది కాదు. పంతులు గారు బయటికి వెళ్లే వరకు చూస్తూ ఉండాలి అని చెప్పి గోడ పక్కన దాక్కుని ఇంటి గుమ్మం వైపే చూస్తూ ఉంటుంది అనామిక. ఇంతలో పంతులుగారింట్లో, సుమిత్రా, నేను బయటకు వెళ్తున్నాను, తలుపు వేసుకో. నా కోసం ఎవరొచ్చినా గుడి దగ్గరికి పంపించు, సరేనా? అలాగేనండి, మీరు చెప్పినట్టుగానే గుడి దగ్గరికి పంపిస్తాను. సరే మరి అని చెప్పి పంతులుగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన అనామిక, అమ్మయ్య, పంతులు గారు బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి పంతులమ్మని కలిసి చిన్న చిన్న ఇడ్లీల గురించి తెలుసుకోవాలి అని అనుకొని అనామిక పంతులుగారింట్లోకి వెళ్తుంది. వెళ్ళి సుమిత్రని కలుస్తుంది. పంతులు గారు లేరమ్మా, ఇప్పుడే గుడికి వెళ్లారు. నేను పంతులు గారి కోసం రాలేదండి, మీకోసమే వచ్చాను. నా కోసం వచ్చారా? అవునమ్మగారు, నేను మీకోసమే వచ్చాను. నాతో పనేమిటమ్మా? అదే అమ్మగారు, మీరింట్లో చిన్న చిన్న ఇడ్లీలను తయారు చేసి పంతులు గారికి పెడుతున్నారు కదా, అదెలాగో నాకు చెప్పండి అమ్మగారు అని అనామిక తను వచ్చిన విషయం గురించి వివరిస్తుంది. అదేమీ పెద్ద బ్రహ్మ విద్యేం కాదనామిక అని చిన్న చిన్న ఇడ్లీలను ఎలా తయారు చెయ్యాలో చెప్తుంది. అనామిక అదంతా జాగ్రత్తగా విని, చాలా సంతోషం పంతులమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి తన ఇంటికొచ్చేస్తుంది. కాళ్ళ చిన్న చిన్న ఇడ్లీలు ఎట్టా తయారు చేయాలో తెలుసుకున్నావా? తెలుసుకున్నానత్తయ్య. ఇక మరి మన చిన్న చిన్న ఇడ్లీల వ్యాపారం ఎప్పటి నుంచి మొదలు పెడదాం కోళ్ళ? మీరు ఒప్పుకుంటే రేపటి నుంచే చిన్న చిన్న ఇడ్లీలు అమ్ముదాం అత్తయ్య. నేను ఒప్పుకుంటున్నాను కోళ్ళ. అయితే రేపటి నుంచే మన చిన్న చిన్న ఇడ్లీలు అమ్మడం మొదలు పెట్టేద్దాం అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుని మరుసటి రోజు నుంచి అదే తోపుడు బండి మీద మినీ ఇడ్లీలు అమ్మటం మొదలుపెట్టారు. చాలామంది సంతోషంగా వాళ్ళ దగ్గర ఈ మినీ ఇడ్లీలు కొని తింటూ ఉంటారు. ఇదేంటి కోళ్ళ, అంత పెద్ద ఇడ్లీలకు బదులు అదే డబ్బులకి చిన్న చిన్న ఇడ్లీలు అమ్ముతుంటే అందరూ మురిసిపోయి మరి కొంటున్నారు, ఆనందంగా తింటున్నారు. ఏంటి విషయం? అవునత్తయ్య, మనకు కూడా చాలా డబ్బులు వస్తున్నాయి, మన జీవితాలు కూడా బాగుపడుతున్నాయి కదా అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ బాగా జరుగుతున్న మినీ ఇడ్లీ వ్యాపారం గురించి మాట్లాడుకొని ఎంతో సంతోషిస్తారు. ఇక ఆ రోజు నుంచి ఈ అత్తాకోడలిద్దరూ పెద్ద ఇడ్లీలు అమ్మటం మానేసి అదే ఖర్చుతో మినీ ఇడ్లీలు అమ్మటం మొదలుపెట్టారు. తమ జీవితాలని ఆనందమయం చేసుకున్నారు. చీకటి పడుతూ ఉండగా మొదలైన జోరు వానలో పేద కోడలు అనామిక గొడుగు పట్టుకొని అడవిలాంటి ప్రాంతంలో తప్పిపోయిన తన ఆవుని వెతుకుతూ ఉంటుంది. తప్పిపోయిన ఆవుని తీసుకుని వెళ్తేనే సర్పంచ్ దగ్గర మర్యాదగా ఉంటుంది. పశువుల కాపరిగా ఇంతకాలం చేసినందుకు జీతం వస్తుంది. దేవుడా, ఏడాది ముగిసేలోపు ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష అని అనుకుంటూ ఆవు కోసం చూస్తూ అడవిలో అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఏమాత్రం ఎదురు బెదురు లేకుండా అడవి ప్రాంతంలోని రోడ్డులో కీర్తన కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే రమ్యశ్రీ మాత్రం భయపడిపోతూ ఉంటుంది. దేవుడా, తిరిగి ఇంటికెళ్లే వరకు కారుకు గాని మాకు గాని ఏం కాకుండా చూడు తండ్రి. సేఫ్గా ఇంటికి చేరితే అమ్మ చేత కొబ్బరికాయను కొట్టిస్తాను, నాన్నతో 1116 ఇప్పిస్తాను. ఇంకా చెప్పవే, నా ఫ్రెండ్ కీర్తనతో సంకీర్తనలు పాడిస్తానని, తన ఫాదర్కి గుండు కొట్టిస్తానని, తమ మదర్ చేత అన్నదానం చేయిస్తానని, తన బ్రదర్తో పాదయాత్ర చేయిస్తానని, ఇంకా ఇంకా నా రిలేషన్ వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారని మొక్కుకోవే, మొక్కుకో. విన్నావు కదా దేవుడా,
నీకు బంపర్ ఆఫర్ తగిలింది. కీర్తనతో సంకీర్తనలు పాడిస్తాను. వాళ్ళ తండ్రికి గుండు కొట్టిస్తాను. తన తల్లితో అన్నదానం చేయిస్తాను. తన అన్నతో నీ దగ్గరికి పాదయాత్ర చేయిస్తాను. ఇంకా స్టాప్ చేయవ తల్లి. నువ్వు నీ చాదస్తాలు. నువ్వు చాదస్తామనుకో, భయపడిందనుకో, ఏదైనా అనుకో, మనం సేఫ్గా ఇల్లు చేరాలంటే ఆ దేవుడి కరుణ జాలి మన మీద ఉండాలే. పిచ్చి రమ్య, మనం సేఫ్గా ఇంటికి వెళ్ళాలంటే ఉండాల్సింది ఎక్కడో ఉన్న ఆ దేవుడి అనుగ్రహం కాదు, కారు నడుపుతున్న ఈ కీర్తనాదేవి ధైర్యం, సాహసం. ఈ పిచ్చి మాటలే మాట్లాడుకో. జాగ్రత్తగా రోడ్డును చూసి కేరింగ్గా డ్రైవింగ్ చేయి. ఈవినింగ్ వరకు వస్తామని ఇంట్లో మమ్మీకి చెప్పాను. ఇప్పుడు మమ్మీ ఫోన్ మీద ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎక్కడి వరకు వచ్చావు, కారులోనే వస్తున్నారా, ఇక్కడ బాగా వర్షం పడుతుంది, అక్కడ వర్షం పడుతుందో అంటూ నా ప్రాణం తీస్తుంది. కూల్ బేబీ కూల్. మనం బేబీ డ్యాన్స్ ప్రోగ్రాం చూడడం లేదే కూల్గా ఉండడానికి. నాకు తెలుసు రమ్య, మనం ఫారెస్ట్ రోడ్లో వెళ్తున్నామని. మన కారు ఒకటే కాదు కదా, చాలా కార్లు వెళ్తున్నాయి కదా. ఎక్కడ వెళ్తున్నాయే? గంటకొకటి, అరగంటకొకటి వెళ్తున్నాయి. ఈ వర్షానికి ఈ రూట్లో వెళ్ళడం సేఫ్ కాదని ఎక్కడో ఒక చోట రెస్ట్ తీసుకున్నారు కావచ్చు. డోంట్ వరీ రమ్య, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, నా ఒంటి నిండా ధైర్యం ఉంది, ఎక్కడైనా సూపర్గా డ్రైవింగ్ చేసే టాలెంట్ కూడా ఉంది అని కీర్తన చెబుతుండగా మాట మధ్యలో రమ్యశ్రీ కల్పించుకొని, అంతేకాదు, మనకి తెలిసిన వాళ్ళు ఎక్కడో ఆపదలో ఉన్నారని తెలిస్తే అంత దూరం వెళ్ళి సహాయం చేసే వెర్రి కూడా ఉంది. ఆ వెర్రిని నీకు కూడా అంటిస్తున్నానని మర్చిపోతున్నావే అని అనగానే రమ్యశ్రీ మౌనంగా ఉండిపోయింది. ఆ వర్షంలో కూడా కీర్తన సేఫ్గానే డ్రైవింగ్ చేస్తుంది. కారు అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియదు కదా, కొంచెం దూరంలో ఇద్దరు అబ్బాయిల రూపంలో వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందని. వర్షంలో ఒకచోట ఆవు కనబడింది. ఊపిరి పీల్చుకొని ఆవు దగ్గరికి వెళ్ళింది అనామిక. ఆవు మెడలో ఉన్న తాడు అక్కడున్న బండరాయికి చిక్కుకొని ఉంటుంది. అది చూసిన అనామిక, ఇందుకోసమా గోమాత నువ్వు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది? పొలంలో చిన్న పనుందని వెళ్ళినందుకు ఇంత శిక్ష వేస్తావా తల్లి? పద అని అంటూ ఆ తాడును తీసుకొని ఆవుతో కలిసి అక్కడి నుంచి రోడ్డు వైపు నడుస్తూ ఉంటుంది. ఒక చెట్టు దగ్గర వర్షంలో తడుస్తున్న వినయ్, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఇద్దరూ దొంగలే. ఒంటరిగా వస్తున్న వాళ్ళని చూసి కత్తులతో బెదిరించి డబ్బులు, బంగారం లాక్కుంటారు. ఆ రోజు కూడా ఒంటరిగానే వచ్చే వాళ్ల కోసం వీళ్ళిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఎరా భాస్కర్, మనం వచ్చి గంటైంది, ఇంతవరకు ఈరోజు బోని కొట్టలేదు. ఇలాగే వర్షంలో తడుస్తూ ఎంతసేపు ఉందాంరా? మనం చేసేది దొంగ పనిరా, జాగ్రత్తగా చేయాలి, ఆచితూచి చెయ్యాలి. మనం ఇలా చేస్తున్నామని ఎవరికైనా అనుమానం వచ్చినా, పోలీసులకు చెప్పినా మనం అవుట్. అందుకే కేర్ఫుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉండగా వాళ్ళకి కొంచెం దూరంలో కీర్తన, రమ్యశ్రీలు వస్తున్న కారు కనబడింది. రేయ్, అటుగా ఏదో కారు వస్తుంది, లిఫ్ట్ అడగడానికి రెడీగా ఉండు. కారు ఫుల్లుగా ఉంటే వెళ్ళిపోతుంది, ఆగిందంటే 2 సీట్లు ఖాళీగా ఉన్నట్టే. ఇది మనకు తెలిసిన సూత్రమే కదరా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కారు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు లిఫ్ట్ కావాలన్నట్టుగా చేతులు చూపిస్తారు. కారులో ఉన్న కీర్తన కారుని స్లో చేస్తుంటే రమ్యశ్రీకి విషయం అర్థమైంది. కొంచెం కోపంతో, కీర్తన, ఇప్పుడు మనం వాళ్ళకి వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చే పొజిషన్లో లేవు, సైలెంట్గా వెళ్ళిపో. పైగా వాళ్ళు 2 అబ్బాయిలు. ఏం కాదులే రమ్య, నువ్వు ప్రతిదానికి భయపడతావు అని చెప్పి కారుని వాళ్ళ దగ్గర ఆపింది. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరే ఉన్నారని, ఇంకెవరు ఆ రోడ్లో రావటం లేదని నిర్ధారించుకున్నాక వినయ్, భాస్కర్ ఇద్దరూ కత్తులు తీసి వాళ్ళకి చూపిస్తారు. ఆ కత్తుల్ని చూడగానే రమ్యకి చాలా భయం వేసింది. కీర్తన తెలివిగా కారుని స్టార్ట్ చేసి ముందుకు పోనించింది. వాళ్ళు కోపంగా తిరుగుతూ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ కీర్తన కారుని ముందుకు పోనిస్తూ ఉంటుంది. వాళ్ళు బైక్ మీద వీళ్ళ వెనకాలే వస్తూ ఉంటారు. రమ్యశ్రీ భయపడుతూ కీర్తనని భయపెడుతూ ఉంటుంది. నువ్వు భయపడకు, నన్ను భయపెట్టుకో, కూల్గా ఉండు అని చెబుతూ కీర్తన కారుని ధైర్యంగా ముందుకు పోనిస్తూ ఉంటుంది. బైక్ మీద వినయ్, భాస్కర్లు వెంబడిస్తూనే ఉంటారు. రమ్యశ్రీ వాళ్ళని చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళి కారు సడన్గా ఆగిపోయింది. అది చూసి వాళ్ళిద్దరూ మరింత వేగంగా బైక్ని పోనిస్తూ ఉంటారు. కీర్తన కారుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ కారు మాత్రం స్టార్ట్ అవటం లేదు. రమ్యశ్రీ టెన్షన్ పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. కీర్తన, రమ్యశ్రీ కారు దిగి వర్షంలో తడుస్తూ ముందుకు పరిగెడుతూ ఉంటారు. వాళ్ళకెదురుగా అనామిక గొడుగు పట్టుకొని
ఆవుని తీసుకొస్తూ ఉంటుంది. బైక్ మీద వినయ్, భాస్కర్ వాళ్ళకి అడ్డుపడి కత్తులు చూపిస్తూ ఉంటారు. అనామిక అది చూసి గోమాత అని అనగానే ఆవు అరుస్తూ పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వినయ్ వాళ్ళు ఆ ఆవును చూసి అక్కడి నుంచి పారిపోతారు. అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరినీ చూసి అనామిక గుర్తుపట్టింది. వాళ్ళు మరెవరో కాదు, తన స్నేహితురాళ్లే. వారేవా అనామిక, నువ్వేమిటిక్కడ? అది తర్వాత చెప్తాను, కానీ మనం ఇక్కడుండడం అంత మంచిది కాదు. మీరెలా ఇక్కడికి వచ్చారే? కారులో వచ్చాం. కారు సడన్గా ఆగిపోయింది. ఇంతలో ఇదిగో ఈ దొంగలు వెంటపడ్డారు. లక్కీగా నువ్వు కనబడ్డావు. సరే పదండి, మా ఇంటికి వెళ్దాం. మా అత్తగారి ఊరు ఈ పక్కనే, పల్లెటూరు. ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. పదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి అనామిక ఆవును తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటుంది. కీర్తన, రమ్యశ్రీలు కూడా నడుస్తూ అనామిక కాపురం ఉంటున్న మట్టి ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో అక్కడక్కడ వర్షం కురుస్తూ ఉంటుంది. అత్తగారు శారద గిన్నెలు పెట్టింది. అందరూ కలిసి ఆ ఇంట్లో ఉన్న మంచంలో కూర్చుంటారు. వాళ్లకు కీర్తన, రమ్యశ్రీలను తన స్నేహితులుగా పరిచయం చేస్తుంది అనామిక. ఆ ఇంట్లో మిగిలి ఉన్న కొద్దిపాటి భోజనాన్ని కీర్తన, రమ్యశ్రీలకు పెడుతుంది. అను, నువ్వు తినవా? ఆకలిగా లేదే. అయినా నేను తిన్నది 4 గంటలకే. అడవిలో ఆకులు తిన్నావా, గడ్డి తిన్నావా? ఏం తిన్నావే కోళ్ళ? రోజు కష్టపడుతుంది. వచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొచ్చుద్ది, వంట చేసుద్ది. ఒక పూట తిని 2 పూట నీళ్లు తాగుతా మొత్తం మాకు పెట్టుద్ది అని చెప్పగానే కీర్తన, రమ్యశ్రీలకి బాధేస్తుంది. కన్నీళ్లతో వాళ్లకు వేసిన పచ్చడి మెతుకుల్లో చెరొక ముద్ద అనామికకి తినిపిస్తారు వాళ్ళిద్దరు. ఆ తర్వాత వాళ్ళు తింటారు. అనామిక కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధపడికి, నీకు మంచి రోజులొస్తాయి. ఇది బాధతో వస్తున్న కన్నీళ్లు కావు రమ్య, ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. చాలా ఏళ్ళకి కలిసిన రిచ్ ఫ్రెండ్స్కి నా ఇంట్లో అన్నం పెట్టగలిగాను అని తింటూ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంటుంది. అనామిక, కీర్తన, రమ్యశ్రీ ముగ్గురు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మెలకువగా ఉంటారు. పూర్తిగా తెల్లారిన తర్వాత ఒక మెకానిక్ సహాయంతో కారుని బాగు చేయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక సంతోషంగా ఇంటికొస్తుంది. కోళ్ళ, అలా చూస్తుంటే బాగా డబ్బున్న వాళ్ళగున్నారుగా, మనకేదైనా సహాయం చేయమని అడగపోయావా? అమ్మా, డబ్బున్న వాళ్ళైతే మాత్రం మనం అలా అడగటం బాగుంటుందా? బాగోదని మీ అమ్మకి మాత్రం తెలియదా? కాపోతే వాళ్ళని చూడగానే ఏదో ఆశ పుట్టింది. సహాయం అడిగితే చేస్తారనిపించింది. అందుకే అలా అడుగుంటుందిలే మీ అమ్మ. సర్లే అత్తయ్య, ఇప్పుడు ఇదంతా ఎందుకులే గాని ఎవరి పనులకి వాళ్ళు వెళ్ళిపోదాం పదండి అని చెప్పగానే ఎవరి కూలీ పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజున కీర్తన, రమ్యశ్రీలు కలిసి టీ పెట్టుకుని అమ్ముకునేలాగా ఒక డబ్బాని తీసుకొచ్చి అనామిక చేత టీ కొట్టు పెట్టిస్తారు. అది చూసి అనామిక, అత్తగారు చాలా సంతోషిస్తారు. ఇప్పుడెందుకే ఇదంతా? మన స్నేహానికి తీయని గుర్తు. ఇక బాధపడకుండా టీ చేసుకొని నీ జీవితాన్ని మొదలుపెట్టు అని చెప్పగానే ఆ రోజు నుంచి అనామిక తన రిచ్ ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ టీ అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటుంది.